శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 99వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో అనుద్యూతంలో ఓడిపోయినటువంటి పాండవులు తిరిగి వనవాసానికి వెళ్తూ ఉంటే, ఆ వెళ్తున్నటువంటి సమయంలో దుశ్శాసనుడు నోటికొచ్చినటువంటి కారుకూతలన్నీ ప్రేలటం, భీమసేనుడు కోపోద్రిక్తుడై అనేకమైనటువంటి శపథాలు చేయటం అనేటువంటిది జరుగుతున్నది. మృగ చర్మాలు ధరించి పాండవులు ఆభరణాలన్నీ కూడా వదిలిపెట్టి వనవాస జీవితానికి బయలుదేరుతున్నారు. ఆ సన్నివేశాన్ని నేడు మనం చెప్పుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. సభాపర్వంలో 99వ అధ్యాయం. వనాయ ప్రస్థితాన్ పాండవాన్ ప్రతి దుశ్శాసన కృతాపహాస. వనాలకి బయలుదేరుతున్నటువంటి పాండవులను చూసి దుశ్శాసనుడు అపహాస్యం చేయటం. అంతేకాకుండా పాండవానాం బహు ప్రతిజ్ఞాకరణ పూర్వకం ధృతరాష్ట్ర సమీప గమనం. పాండవులు అనేకమైనటువంటి ప్రతిజ్ఞలు చేసి చివరికి ధృతరాష్ట్రుడి సమీపానికి వెళ్లి ఆజ్ఞ తీసుకుని బయలుదేరటం. ఇవి వర్ణించారు ఒక 45 శ్లోకాలలో ఈ అధ్యాయంలో. ముందుగా శ్రీ వైశంపాయన ఉవాచ తతః పరాజితాః పార్థ వనవాసాయ దీక్షితాః. వనవాసాయ వనా ప్లస్ ఆవాసాయ ఎట్లయినా పర్వాలేదు. దీక్షిత అంటే చూసారా, దీక్షిత అంటే ధర్మంగా ఒక దీక్ష వహిస్తే ఎలా అయితే మనం ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఉంటాయో ఆ విధంగా దీక్షితులు అవటం అంటే దీక్షావస్త్రములు ధరించి మరి అని అర్థం. ఓడిపోయినటువంటి పాండవులు పరాజితాహ పార్థ, మాయాజూదంలో ఈ వనవాస పందెంలో అనుద్యూతంలో ఓడిపోయినటువంటి పాండవులు వనవాసం కోసం దీక్షితులై అజినాన్యుత్తరీయాణి జగృహుశ్చ యథాక్రమం. అజినాని ఉత్తరీయాణి, ఇక మృగచర్మాలు ధరించారు. వాళ్ళు అప్పటిదాకా చక్కగా ఏవైతే పట్టు వస్త్రాలు ఉన్నాయో ఆ పట్టు వస్త్రాలన్నీ తీసేశారు. వాటిని వదిలిపెట్టి కేవలం ఈ విధమైనటువంటి నారవస్త్రములు, అందులో మృగ చర్మాలతో ధరించబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ధరించి బయలుదేరుతున్నారు. ఆ సందర్భంలో అజినై సంవృతాం దృష్ట్వా, అజినై సంవృతాం దృష్ట్వా, అజినై దాంట్లో ఆ మృగ చర్మాలతో పాటు వెళ్తున్నటువంటి ఆ పాండవులను చూసి అజినై సంవృతాం దృష్ట్వా కృతరాజ్యానరిందమాన్ ప్రస్థితాన్ వనవాసాయ తతో దుశ్శాసనో బ్రవీత్. ప్రస్థితాన్ వనవాసాయ, వనవాసానికి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో దుశ్శాసన బ్రవీత్, దుశ్శాసనుడు అంటున్నాడు ఇక ఎగతాళి చేస్తూ, ఓ పక్కన రాజ్యాన్ని పోగొట్టుకొని అలా వెళ్తుంటే అజినై సంవృతాం దృష్ట్వా కృత రాజ్యాన్ అరిందమాన్ అన్నారు. కృతరాజ్యము అంటే రాజ్యాన్ని పోగొట్టుకుని మృగచర్మాలు ధరించి వనవాసానికి బయలుదేరినటువంటి ఈ అరిందములైనటువంటి పాండవులను చూసి ఎగతాళి చేస్తూ దుశ్శాసనుడు మాట్లాడుతున్నాడు. ప్రవృత్తం ధార్తరాష్ట్రస్య చక్రం రాజ్ఞో మహాత్మనః పరాజితాః పాండవేయ విపత్తిం పరమాం గతాః. ప్రవృత్తం ధార్తరాష్ట్రస్య, ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుడి కుమారుడు అంటే దుర్యోధనుడు. ధార్తరాష్ట్రస్య మహాత్మనః అని సంబోధించాడు చూడండి. వాళ్ళ అన్నయ్యకి వీడొక్కడే చెప్పుకోవాలి దుర్యోధనుడు మహానుభావుడు అని. దుశ్శాసనుడు
రాజు అయినటువంటి మా మహాత్ముడైనటువంటి దుర్యోధన మహారాజు అనేటువంటి వాడు ఆయన యొక్క అదృష్టం బాగుండి చక్రం ప్రవృత్త, ఏమిటంటే రాజ్య చక్రం అనేటువంటి ఏకఛత్రాధిపత్యం అనేటువంటిది స్థిరపడింది. మా అన్నగారైనటువంటి మహానుభావుడైనటువంటి దుర్యోధనుడు మహారాజు ఇప్పుడు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించబోతున్నాడు. మరి పాండవుల పరిస్థితి పరాజిత పాండవేయ విపత్తిం పరమాం గతా. పాండవులు పరాజితుల పాలైపోయి ఎంతో విపత్తుల పాలయ్యారు. పరమాం విపత్తి, ఘోరమైనటువంటి విపత్తుల పాలయ్యారు, ఆపదల పాలయ్యారు. ఇక వాళ్ళ బతుకు అంతే. అద్య దేవా సంప్రయాతా సమై వర్మభిరస్థలై అస్థలై గుణజ్యేష్ఠాస్తదా శ్రేష్ఠా శ్రేయాంసో యద్వయం పరై. ఇక పాండవుల పరిస్థితి ఏమిటి? సమైర్ వర్త్మభి అస్థలై. ఇక వాళ్ళ యొక్క పరిస్థితి అంతా అరణ్య మార్గం, అగమ్య గోచరం. సమతల మార్గాలలో ఎత్తు పల్లాలు, నదులు, గుట్టలు, కొండలు, ఈ బీళ్లలో, ముళ్ళ కంపల్లో, వీటిలో పయనిస్తూ ఆ చెట్టు పొదలలో మహాభీకరమైనటువంటి అరణ్యాల్లో పడి వాళ్ళు జీవించవలసింది. ఇక వాళ్ళు ఆ అరణ్యానికి వెళ్ళిపోయినట్టే. ఇక వాళ్ళు మనమేమన్నా ఇప్పుడు హాయిగా శత్రువుల కన్నా గుణ అనుసారంగా మనం గొప్ప వాళ్ళమై ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మనం అంటూ వాళ్ళ యొక్క స్థితిని, పాండవుల యొక్క దుస్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ దుశ్శాసనుడు. గుణజ్యేష్ఠాస్తథా శ్రేష్ఠ. మనమేమన్నా వాళ్ళకంటే గుణంలోనూ శ్రేష్టంలోనూ అధికమైపోయినటువంటి వాళ్ళం, ధనంలోనూ. కాబట్టి సకల సంపదలు, శుభాలు అన్నీ మన వైపు ఉన్నాయి. వాళ్ళకేమన్నా ఇదిగో ఈ ఎత్తు పల్లాలైనటువంటి వనభూములు, పనికి మారినటువంటివన్నీ వాళ్ళ వైపు ఉన్నాయి. కాబట్టి పాండవులకి కష్టాలే కష్టాలు, కష్టాలే కష్టాలు. ఆ కష్టాలు మామూలు కష్టాలు కాదు. నరకం పాతిత పార్థ దీర్ఘకాలమనంతకం ముఖాచ్ఛహీన రాజ్యాచ్ఛ వినష్టా శాశ్వతీ సమాహ. నరకం పాతిత పార్థ. ఇక పాండవులకి నరకమే దిక్కు. ఇక వాళ్ళకి నరకమే, స్వయంగా నరకమే, ప్రత్యక్ష నరకం అనేటువంటిది కనిపిస్తుంది. రాజ్యాన్ని కోల్పోయి ఎంతో ఉన్నత స్థితిని అనుభవించినటువంటి వాళ్ళు దీర్ఘకాలం అనంతకం, ఎంతో కాలం అద్భుతమైనటువంటి సుఖాలు అనుభవించి ఆ కుంతీ కుమారులు ఇప్పుడు రాజ్యాన్ని కోల్పోయి చిరకాలం అంతులేనటువంటి దుఃఖం అనేటువంటి నరకంలో పడిపోయారు. నరకం పాతిత దీర్ఘకాలం, ఆ దుఃఖం అనేటువంటి నరకంలో పడిపోయారు. పైగా ముఖాచ్ఛహీన, వాళ్ళ యొక్క ముఖాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి, ఎందుకు పనికి రాకుండా. రాజ్యం పోయింది, అనేకమైనటువంటి సంవత్సరాలు వాళ్ళు ఈ దుఃఖాన్ని అనుభవించడానికి బయలుదేరుతున్నారు. ఇంతకాలం ఎలా బతికారు ఆ పాండవులు? ధనేన మత్త, ధనమదంతో బతికారు. ఆ ధనమదంతో కౌరవుల్ని తుచ్చులుగా, హీనంగా చూశారు అంటూ దుశ్శాసనుడు అంటున్నాడు. ధనేన మత్త ఏతే స్మధార్త రాష్ట్రాన్ మహాశిషు తే నిర్జిత కృతధన వనమేష్యంతి పాండవా. ఎప్పుడు అలా చూడాలి ఆ పాండవులు కౌరవులని. రాజసూయ యాగానికి వస్తే పాండవుల్ని ఎంతో మర్యాద చేశారు, చక్కగా వాళ్ళకి కావలసినటువంటి కార్యాలు అప్పచెప్పారు, గౌరవించి మరీ పంపించారు. కానీ దుశ్శాసనుడు అంటున్నటువంటి తప్పుడు కూతలు. ధనమదంతో పాండవులు మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదు, అవమానించారు. ధనేన మత్త ఏతే స్మ ధార్తరాష్ట్రాన్ మహాశిషు. ధార్తరాష్ట్రం అంటే కౌరవులు. కాబట్టి ఆ ధనమదంతో ధార్తరాష్ట్రుల్ని పరిహసిస్తున్నటువంటి ఆ పాండవులకి ఇదిగో నేడు ఆ మాయాజూదంలో, ఈ జూదం అనేటువంటి ఆటలో పరాజితులై ఆ ధనాన్ని కూడా కోల్పోయి చివరికి ఏమైంది? వాళ్ళకి అరణ్యాలు గతి పట్టింది. నిర్జిత హృతధన. నిర్జిత అంటే జూదమాటలో ఓడించబడి, హృతధన, ఆ ధనం కూడా మొత్తం అంతా అపహరించబడి, వనమేష్యంతి పాండవ. ఈ హృతధన అనేటువంటిది చూసారా? పాండవులకి పందెం ఏమిటి? మీ ధనం మేము అపహరిస్తాం, మీరు వనానికి వెళ్ళండి అని కాదుగా అర్థం. అక్కడ మీరు వనానికి వెళ్తారు, మీ రాజ్యం ఎవరు కాపాడాలి అనేటువంటిది పందెంలో లేదు ఎక్కడ. పాండవులకి పిల్లలు కాపాడవచ్చు, పాండవుల బంధువులు కాపాడవచ్చు, లేకపోతే వీళ్ళు హస్తగతం చేసుకోవాలి. అవి ఎక్కడ పందెంలో చెప్పబడలేదు. కానీ ఇక్కడ దుశ్శాసనుడు హృతధన, వాళ్ళ ధనమంతా అపహరించబడి వాళ్ళు వనాలకు వెళ్తున్నారు అనేశాడు. ఇక్కడ వాళ్ళు ఇంకా వెళ్ళకుండానే వాళ్ళ ధనాన్ని అపహరించేశారు ఇక్కడ. అది అంతేకాకుండా
ఆ ఒప్పందం ఏదైతే శకుని వలన వీళ్ళు ఈ వనానికి వెళ్ళాలి ఇట్లా 12 సంవత్సరాలు అనే ఒప్పందం వలన ఏదైతే ఉందో దాన్ని వర్ణిస్తూ దివ్యాస్త్రాలను లేకుండా ముఖాలంతా వెలవెలబోతూ ఈ విధంగా వనానికి వెళ్తున్నటువంటి పాండవుల్ని వర్ణిస్తాడు. చిత్రాన్ సన్నాహ నవముంచంతు చైషాం వాసాంసి దివ్యాని చ భానుమంతి వివాస్యంతాం రురుచర్మాణి సర్వే యథాగ్రహం సౌబలస్యాభ్యుపేతా. గ్రహము అంటే పందెము, పాచికలు. సౌబలస్య అభ్యుపేతాః. అభ్యుపేతాః అంటే శకునితో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒడంబడిక, ఆ ఒప్పందాలు, వాటి వలన నేడు పాండవులందరూ ఎట్లా వెళ్తున్నారు? రురు చర్మాణి సర్వే వివాస్యంతాం. రురు చర్మాణి అంటే మృగ చర్మాలు. మృగ చర్మాలని ధరించి విచిత్రమైనటువంటి కవచాలు, అప్పటిదాకా అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వస్త్రాలు, దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించారు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మృగ చర్మాలు కట్టుకుంటారు. అద్భుతమైనటువంటి వాసాంసి వస్త్రములు గాని, దివ్యమైనటువంటి వస్త్రాలు, దివ్యమైనటువంటి ఆభరణాలు, ప్రకాశవంతమైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా ఇప్పుడు కవచాలు, కిరీటాలు అవన్నీ తొలగించి మామూలుగా మృగ చర్మాలు ధరించి వేటగాళ్ల వలె వెళ్తున్నారు అంటూ వర్ణిస్తున్నారు అక్కడ. దివ్యాస్త్రాలను కూడా విసర్జించారు. కాబట్టి మా వంటి వాళ్ళు ఇంతవరకు లేరు అని ఏ విధంగా అయితే పాండవులు విర్రవీగారో వాళ్ళకి నేడు గర్వభంగం కలిగింది అనుకుంటూ దుశ్శాసనుడు అంటున్నాడు. నశంతి లోకేషు పుమాంస ఈదృశా ఇత్యేవ ఏ భావిత బుద్ధయ సదా జ్ఞాస్యంతి తేత్మానమివేత్య పాండవా విపర్యయే పాండతిలా ఇవాఫల. మా వంటి వాళ్ళు లోకంలో లేరు అని గర్వపడేటువంటి వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లాంటిది అని దుశ్శాసనుడు అంటున్నాడు ఈ శ్లోకంలో. అంటే మా వంటి నసంతి లోకేషు పుమాంస అంటే పురుషుడు, మగవారు. మా వంటి ధీరులు, మగవారు ఈ ముల్లోకాలలో లేరని చెప్పి నిత్యము భావించుకుంటున్నటువంటి పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవ ఏ భావిత బుద్ధయస్సదా. ఇలా భావించినటువంటి ఈ పాండవులకి ఇదిగో తగిన శాస్తి జరిగింది అనుకుంటూ, ఎలా జరిగింది అనేది కూడా ఒక పోలిక పోలిస్తున్నాడు. విపర్యయే పాండ తిలా ఇవాఫల. తిలములు అంటే నువ్వులు. పాండతిల అంటే ఎండిపోయినటువంటి నువ్వులు, పనికి మాలినటువంటి, కాలిపోయినటువంటి, నిర్వీర్యమైపోయినటువంటి నువ్వులు ఏవైతే ఉంటాయో, అంటే కాల వైపరీత్యం వల్ల మొలకెత్తనటువంటి పాండ అంటే మొలకెత్తనటువంటి నువ్వులు ఏ విధంగా నిర్వీర్యమైపోతాయో, ఇవ అఫల. ఫల అంటే ఫలించుట, మొలకెత్తుట. అఫల అంటే మొలకెత్తనటువంటి నువ్వుల వలె, తిలా ఇవ మొలకెత్తని నువ్వుల వలె పాండవుల యొక్క కాలం కాస్త విపర్యయమైపోయింది అని అర్థం చేసుకుంటూ అపహాస్యం చేస్తూ తూలనాడుతున్నాడు. ఇదం హి వాసో యది వేదృశానాం మనస్వినాం రౌరవమాహవేషు ఆదీక్షితానామజినాని యద్వద్వలీయసాం పశ్యత పాండవానాం. మామూలుగా యజ్ఞాలు, యాగాలు చేస్తున్నప్పుడు ఇలా దీక్షా వస్త్రాలు ధరించడం జరుగుతూ ఉంటుంది. దాన్ని యజ్ఞ దీక్షితులు అయ్యారు అంటారు. దాన్ని ఎప్పుడైతే యజ్ఞంలో ఆ దీక్షా వస్త్రాలు ధరించారో అట్లాంటప్పుడు యజ్ఞ దీక్షితులు అయ్యారండి అంటారు. అప్పటి నుంచి యాగం అయ్యేంత వరకు ఆ దీక్షా వస్త్రాలను ధరిస్తూ ఉండాలి. కాబట్టి అభిమానవంతులు, స్వాభిమానులైనటువంటి ఈ మనస్వినాం అంటే మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, అభిమానవంతులు, బలిష్ఠులైనటువంటి పాండవులు యజ్ఞ దీక్షులు అనుకుంటారేమో ఈ రకంగా వస్త్రాలు ధరిస్తే. వాళ్ళు యజ్ఞ దీక్షితులు కాదు. రౌరవమాహవేషు అదీక్షితానామపి. అదీక్షితానం అంటే దీక్ష వహించకపోయినా యజ్ఞంలో అజినాని. ఈ మృగ చర్మాలు ధరించారు కానీ వాళ్ళేమి యజ్ఞ దీక్షితులు కాదు. ఎలా ఉన్నారంటే వలీయసాం పశ్యత పాండవాన. యాగదీక్షలో మహాత్ములు ధరించేటువంటి మృగ చర్మాన్ని ధరించారు కానీ కేవలం వాళ్ళు ఆటవికుల వలె వెళ్తున్నారు, అంతేగాని యాగదీక్షకి వెళ్ళటంలో వాళ్ళేమి అని ఎగతాళి చేస్తున్నాడు దుశ్శాసనుడు. ఆటవికులు అంటే అడవుల్లో నివసించేటువంటి వనేచరులుగా వెళ్తున్నారు, అట్లా వెళ్తున్నారు. వలీయసాం పశ్చిత పాండవ. చూడండి
ఎట్లా వెళ్తున్నారు చూడండి అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇంతవరకు ఒక ఎత్తు. ఇప్పటి మాట్లాడేటువంటి మాట, దుశ్శాసనుడి యొక్క మాట, ఆ మాట వినేటప్పటికీ భీమసేనుడు ఈ పాటికి వాడి నాలికను కోసి పారేయాల్సింది తర్వాత చెప్పేటువంటి శ్లోకంలో. మహాప్రాజ్ఞ కిమ మహాప్రాజ్ఞ సౌమకిర్ యజ్ఞసేన కన్యాం పాంచాలీం పాండవేభ్య ప్రదాయ అకార్షిద్వై సుకృతం నేహ కించిత్ క్లీబాహ పార్థాహ పతయో యాజ్ఞసేన్యాః. ఈ 2 శ్లోకాలు దుశ్శాసనుడి యొక్క అద్దు అదుపు లేకుండా మాట్లాడినటువంటి ప్రేలాపనకి ఉదాహరణలు. ఇంతవరకు సరే పాండవులు భరించారు, కానీ ద్రుపదుడు తన కూతురైనటువంటి ద్రౌపదిని పాండవులకిచ్చి తప్పు చేశాడేమో అంటున్నాడు అక్కడ. మహాప్రాజ్ఞ, పండితుడైనటువంటి వాడు, సౌమకిర్ యజ్ఞసేన, యజ్ఞసేనుడు అంటే ద్రుపదుడు. ఆ యజ్ఞసేనుడు కన్యాం పాంచాలీం, తన కుమార్తె అయినటువంటి పాంచాలిని పాండవేభ్య ప్రదాయ, పాండవులకి ఇచ్చి వివాహం జరిపించి అకార్షీద్వై సుకృతం, సుకృతము అంటే మంచి కార్యము, అకార్షీత్ సుకృతం నేహ కించిత్, కొంచెం కూడా ఆలోచన లేకుండా పనిచేశాడే అనిపించేట్టుగా చేశాడు. ఆలోచించకుండా పనిచేశాడు. కష్టాలు పొందేటువంటి పాండవులకి, ఏమాత్రము దైవం అనుకూలించినటువంటి పాండవులకి తన కూతుర్నిచ్చి తప్పు చేశాడేమో. సుకృతం నా ఇహ కించిత్, కొంచెం కూడా మంచి పని చేయలే అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే పాండవులు క్లీబాహ పార్థాహ పతయో, పాండవులందరూ కష్టాల ఊబిలో పడిపోయారు. పైగా క్లీబాహ పార్థ, క్లీబా అనేటువంటి పదానికి అర్థం నపుంసకులు అని అర్థం. అక్కడ అట్లాంటి భయంకరమైనటువంటి నపుంసకులుగా వర్ణిస్తూ పాండవుల్ని నిందిస్తున్నాడు, అక్కడ అవమానిస్తున్నాడు. కష్టాలలో కూరుకున్నటువంటి ఆ పాండవులు నపుంసకుల వలె ఉన్నటువంటి వాళ్ళకి తన కూతురైనటువంటి ద్రౌపదిని కట్టబెట్టాడు ద్రుపదుడు. ఇది ఎంత మాత్రము సబబు కాదు అంటూ సూక్ష్మ ప్రావారానజినోత్తరీయాన్ దృష్ట్వారణ్యే నిర్ధనాన ప్రతిష్ఠాన్ కాం త్వం ప్రీతిం లప్స్యసే యాజ్ఞసేని పతిం వృణీష్వేహ యమన్యమిచ్చసి అంటున్నాడు ఇక్కడ. ఓ ద్రౌపది, వేరొక పురుషుని కోరుకో ఇక్కడ మాలో ఎవరినన్నా అంటూ నోటికొచ్చినట్టుగా ప్రేలుతున్నాడు దుశ్శాసనుడు. ఎంతో చక్కటి పట్టు వస్త్రాలు ధరించి, సూక్ష్మమైనటువంటి ఉత్తరీయాలను ధరించి, హాయిగా మంచి వస్త్రాలతో అలంకారాలతో ఉండేటువంటి పాండవులు అవన్నీ వదిలిపెట్టేసి ఈ విధంగా అనేక కష్టాలకు ఆలవాలమైనటువంటి నిర్జన అరణ్యాలలో నివసించడానికి వెళ్తున్నారు. దృష్ట్వారణ్యే నిర్ధనాన్ అప్రతిష్టాన్, అప్రతిష్ట పాలైపోయి నిర్ధనులైపోయి వెళ్తున్నారు పాండవులు, నీ భర్తలు. కాబట్టి ద్రౌపది, కాం త్వం ప్రీతిం, కాం త్వం ప్రీతిం, మాలో ఎవరిని నువ్వు ఇష్టపడుతున్నావో చెప్పు, హాయిగా వాళ్ళతో హాయిగా నువ్వు జీవించవచ్చు, నీ కష్టాలని తొలగిపోతాయి. కాబట్టి అట్లా అరణ్యాల్లో ఉంటే నీకేం ప్రీతి కలుగుతుంది, కాబట్టి మరెవరినైనా నీకు ఇష్టమైనటువంటి వారిని వరించు అంటున్నాడు ఇక్కడ దుశ్శాసనుడు. కాం త్వం ప్రీతిం లప్స్యసే యాజ్ఞసేని, ఓ యాజ్ఞసేని, త్వం కాం ప్రీతిం లప్స్యసే, నువ్వు ఎవరిని కోరుకుంటావో వారిని వరించు. పతిం వృణీష్వ, భర్తగా నువ్వు వరించవచ్చు. పతిం వృణీష్వేహ యమన్యమిచ్చసి, యం అన్యం ఇచ్చసి, వేరొకరిని పతిగా వరించు, వీళ్ళని వదిలేసే ఇంకా, అప్పుడు నీకు సుఖం కలుగుతుంది. ఏతే హి సర్వే కురవః సమేతాః క్షాంతా దాంతా శుద్రవిణోపపన్నాః. ఇదిగో ఈ కురువులందరూ, ఈ కౌరవులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు? సమేతాః, అందరూ కలిసికట్టుగా ఉంటాం ఎప్పుడు. క్షాంతా దాంతాః, వీళ్ళ బొంద, ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళ, సమర్థులైనటువంటి వాళ్ళ. శుద్రవిణోపపన్నాః, సంపదలు కలిగినటువంటి వాళ్ళ. ఇప్పుడు సంపదలు వచ్చాయి, వాళ్ళకి కాజేసిన తర్వాత మరి ఇన్నాళ్ళు ఏడ్చారే. శుద్రవిణోపపన్నాః, శాంతా దాంతా శుద్రవిణోపపన్నాః, ఏషాం వృణీష్వైకతమం పతిత్వే
నత్వాం నయే కాల విపర్యయోయం అంటూ దుశ్శాసనుడు నోటికొచ్చినట్టుగా ద్రౌపదితో పేలుతున్నాడు అక్కడ. కాబట్టి ఓ ద్రౌపది, పాండవుల అరణ్యాలకు వెళ్ళిపోతున్నారు, నిర్ధనులై వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళల్లో ఎవరినైనా నువ్వు పతిగా వరించు. ఏతేహి సర్వే కురవః, ఈ కౌరవులందరూ కూడా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళలో ఎవరినైనా వరించు అంటూ దుశ్శాసనుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే, యథా ఫలాక్షండతిలా యథా చర్మమయీ మయా మృగాః తథైవ పాండవాः సర్వే యథా కాకయవా అపి. యథా అఫలాహ, అఫలాహ అంటే ఫలించనటువంటి షండతిలా ఇవ, ఫలించనటువంటి నువ్వులు ఏ విధంగా వృధాగా ఉంటాయో అట్టా అయిపోయింది పాండవుల జీవితం. మిగిలింది కాల వైపరీత్యం అది. కాబట్టి ఈ కాల వైపరీత్యం నిన్ను పీడించకుండా ఉండాలంటే ఇదిగో మాలో ఎవరినైనా నువ్వు వరించు. మొలవనటువంటి నువ్వుల వలె వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు అయిపోయారు. యథా అఫలా షండతిలా ఇవ యథా చర్మమయీ మృగాహ ఇవ. ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటంటే కేవలం చర్మములు మాత్రమే ఉన్నటువంటి మృగములు లాంటి వాడు, అంటే తోలు బొమ్మలు లాంటి వాడు. మృగాలే ఏముంది, పరువు ప్రతిష్ట, లేకపోతే ఒక పౌరుషము, ఒక బలము లేనటువంటి మామూలు తోలు మాత్రమే, చర్మములు మాత్రమే కలిగిన మృగాలు లాంటి వాడు, తోలు బొమ్మలు లాంటి. యథా చర్మమయీ మృగా తథైవ పాండవా సర్వే యథా కాకయవా అపి. కాక యవ, యవలు అంటే గింజలు, మామూలుగా గింజలు లాంటి, ఆ గింజలు లేనటువంటి కాకధాన్యం అంటే లోపల గింజలు లేవు. ఏముంది అంటే కేవలం నోకే, పొట్టు మాత్రమే ఉంది, పై పొట్టు మాత్రమే ఉంది. కానీ చూస్తేనేమన్నా గింజ ఉందేమో అనిపించేట్టుగా కేవలం గింజలు లేనటువంటి పై పొట్టు మాత్రమే కలిగినటువంటి వ్యర్థ పదార్థం వంటివి. అట్లాంటి అలా ఉన్నటువంటి పాండవులు నిష్ప్రయోజనం, వాళ్ళ జన్మే నిష్ప్రయోజనం, వాళ్ళ జన్మ నిష్ప్రయోజనం అంటూ దుశ్శాసనుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే అసలు భీముడు ఎలా ఊరుకున్నాడో, అర్జునుడు ఎలా ఊరుకున్నాడో, మొదటి మాట రాగానే వాడి నాలిక తెగ కోసుంటే అయిపోయాడు అక్కడికక్కడే. పైగా ఇప్పుడు వాళ్ళు వీళ్ళ కింద బానిసలు కాదు కాబట్టి ఆ పని చేసేయాల్సింది, బాగుండేది. కిం పాండవాంస్తే పతితానుపాస్య మోఘశ్రమ షండతిలానుపాస్య ఏవం నృశంస పరుషాణి పార్థానశ్రావయద్ ధృతరాష్ట్రస్య పుత్రః. ఈ విధంగా ధృతరాష్ట్రుడి కుమారుడైనటువంటి ఆ దుశ్శాసనుడు ఇక పాండవుల యొక్క జన్మ వ్యర్థము అనేటువంటి విధంగా ఆ దుర్మార్గుడు పాండవుల పట్ల, పాండవులు వినేటట్లుగా పైగా ఇంత నీచంగా మాట్లాడటం జరిగింది. మోఘశ్రమ షండతిలానుపాస్య ఏవం నృశంస పరుషాణి, అతి కఠినమైనటువంటి వినతగనటువంటి మాటలన్నీ కూడా ఈ విధంగా పాండవుల పట్ల పాండవులు వినేట్టుగా అశ్రావయత్ వినిపించాడు దుశ్శాసనుడు. ఆ మాటలన్నీ విన్నాడు భీమసేనుడు. తద్వై శ్రుత్వా భీమసేనోత్యమర్షి, ఆ మాటలన్నీ విని భీమసేనుడు నిర్భర్త్యోచ్చై సన్నిగృహ్యైవ రోషాత్ ఉవాచ చైనం సహసైవోపగమ్య సింహో యథా హైమవత శృగాలం. ఆ మాటలు విని భీమసేనుడు సింహో యథా హైమవత శృగాలం, శృగాలం అంటే నక్క, అంటే హిమాలయ గుహలో ఉన్నటువంటి సింహం ఒక్కసారిగా నక్క మీదకి దూసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారిగా వెళ్తున్నటువంటి వాడు ఒక్క ఉదుటిన ముందుకు వచ్చాడు. ఆ భీమసేనుడు కాస్త దుశ్శాసనుడు పాండవులందరూ వినేట్టుగా అంత నీచంగా మాట్లాడితే భీమసేనుడు అవన్నీ విని కోపించి, అంత కోపంగా తద్వై శ్రుత్వా భీమసేనో అత్యమర్షి, అతి కోపంతో, అత్యంత కోపంతో, నిర్భర్త్స్యో ఉచ్చై, విపరీతమైనటువంటి కోపంతో ఊగిపోతూ పెద్దగా బెదిరిస్తూ ఈ విధంగా అంటున్నాడు. సన్నిగృహ్యైవ రోషాత్ ఉవాచ ఏనం సహసైవ ఉపగమ్య. అతన్ని సమీపించి దుశ్శాసనుని ఇక భీమసేన ఉవాచ, ఆ తర్వాత భీమసేనుడు చేసినటువంటి శపథాలు, ప్రతిజ్ఞలు, ఆ తర్వాత దుశ్శాసనుడు వెటకారం చేయటం భీమసేనుని పాండవులు వెళ్తుంటే ఇవన్నీ కూడా
ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి, 30 శ్లోకాలు. అవి రేపటి పాఠంలో మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.